ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్ అంటే ఏదో ఆ రకమైన కల్చర్ మరి ఎప్పటికొస్తుందో అది లేదు, కానీ దీనికి కనెక్టెడే ఆల్మోస్ట్, అంటే నీటికి కనెక్ట్ అయిన విషయమే చూసాం ఎఫ్టీఎల్ అండ్ అలాగే బఫర్ జోన్ కొత్త నిర్మాణాలు అయినా సరే కూల్చేస్తామంటున్నారు హైడ్రా అయితే సంబంధించి. హైదరాబాద్ హైడ్రాకు సంబంధించి అయితే రంగనాథ్ గారు ఒక చిన్న యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తున్నాడు నిన్న ఆయన మాట్లాడిన ప్రకటన చూస్తే. ఆయన ఏమంటున్నారంటే ఆక్యుపేషన్లో ఉన్నటువంటి, అంటే ఎవరైనా నివాసం ఉంటున్నటువంటి వాటిని ఎలా తొలగించాలి అనే దానికి సంబంధించి కొంచెం సంయమనం పాటిద్దాం, ఆక్యుపేషన్లో లేని కొత్త నిర్మాణాలను అయితే కూల్చేద్దాం, ఆక్రమణ అంటే ఎవరైనా నివాసం లేని భవనాలను కూలుద్దాం, కానీ నివాసం ఉంటున్నటువంటి భవనాలకు సంబంధించి కొంచెం సంయమనంతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఆయన గుర్తించారు. అంటే సున్నపు చెరువు ప్రాంతంలో వీళ్ళు కొంతమంది పేదల ఇళ్ళు కూడా కూల్చారు. వాళ్ళు కిరోసిన్తో ఆత్మహత్యా ప్రయత్నం చేయటం, వాళ్ళని పక్కకు లాక్కెళ్ళటం ఇవన్నీ జరిగినాయి. రెండోది, వీళ్ళ మీద వస్తున్నటువంటి ఇంకో ప్రధానమైన విమర్శ ఏంటంటే వీళ్ళు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము స్ట్రైట్ అవే వెళ్ళి పగలగొట్టేయచ్చు అని ఆయన కొన్ని మీడియాకి అలాగే యూట్యూబ్ ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో మాట్లాడేశారు రంగనాథ్ గారు. అందుకోసమే ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టారు, ఇక్కడ ఎటువంటి చర్చలు ఉండవు, వెళ్ళి నేరుగా కూల్చేయటమే అని చెప్పారు ఆయన. ఇవన్నీ కూడా ప్రజల్లో రకరకాల భయాలని రేకెత్తించినాయి. అలాగే ఈ వెళ్తున్నటువంటి కూల్చివేతలకు వెళ్తున్నప్పుడు కూడా పోలీస్ సిబ్బంది యాక్టివ్గా రోల్ ప్లే చేస్తుంది. అక్కడ వాళ్ళ నీళ్ళలోంచి బయటకు తీసుకొచ్చేస్తున్నారు, కొంత సామాన్ బయటకు తీసుకోగలుగుతున్నారు, కొంత తీసుకోలేని కండిషన్లో అపార్ట్మెంట్లు కూల్చేసినటువంటి సందర్భం కూడా జరిగింది గత 3-4 రోజులుగా జరిగినటువంటి కూల్చివేతల్లో. వీటి మీద విపరీతమైనటువంటి నిరసనలు మొదలైనాయి. అయితే విచిత్రంగా ఏ పొలిటికల్ పార్టీ కూడా దీని మీద సీరియస్గా, అంటే బాధితుల తరఫున మాట్లాడే ప్రయత్నం చేయట్లా. అంటే బాధితుల తరఫున మాట్లాడుతున్నట్టుగా కొన్ని సొంత ప్రయోజనాల విషయంలో మాట్లాడుతున్న వాళ్ళ గురించి అయితే చూసాం. అంటే అన్ని పార్టీల నుంచి ఉన్నారు అందులో. అంటే అన్ని పార్టీల తాలూకా నాయకులకి రకరకాల ఏరియాల్లో వాళ్ళు ఈ బఫర్ జోనుల్లోకి వెళ్ళిపోయి విల్లాల నిర్మాణాలు జరిపారు. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ముఖ్యంగా ఈ కబ్జాలకు సంబంధించిన వ్యవహారంలో పొలిటీషియన్స్ పార్టిసిపేషన్ ఉండడంతో ఎవరు మాట్లాడితే ఎవరు ఫోకస్ అయితే వాళ్ళ ఏరియా ఎక్కడ లొకేట్ అవుతుందో అనేటువంటి ఒక భయమైనా ఉందా వీళ్ళల్లో అనేది అనిపిస్తోంది. ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు కూడా ఎక్కడ కనబట్టలేదు. నిన్న సున్నపు చెరువు ప్రాంతంలో అయితే స్ట్రైట్గా వీళ్ళు వెళ్ళి దాడులు చేశారు, నిర్మాణాలు కూల్చేశారు అక్కడ ప్రజలవి. అంటే చాలా 50 ఏళ్ళ నుంచి ఉంటున్నాం మేము అక్కడని మాట్లాడారు వాళ్ళు. 50 ఏళ్ల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము, మేము పన్నులు కడుతున్నాం, మమ్మల్ని ఎందుకు కూల్చేస్తారు అని అడుగుతున్నారు. కొంతమంది ఏమో లోనులు తీసుకుని చిన్నపాటి కన్స్ట్రక్షన్స్ అలాగే అపార్ట్మెంట్లు కొనుక్కున్నటువంటి సందర్భం, మమ్మల్ని ఇలా రోడ్డు మీద పెడితే ఏమిటి పరిస్థితి, విల్లాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. ఈ గందరగోళం అంతా ఒక బూమరాంగ్ అవుతోంది, కొంచెం మనం దూకుడు తగ్గించుకుంటే బాగుంటుంది అనేటువంటి వాతావరణానికి ప్రభుత్వం వచ్చినట్టుగా కనిపిస్తోంది. అందుకని ఆ యూటర్న్ స్టేట్మెంట్, ఆయన ఆక్రమణలో ఉన్నటువంటి భవంతులకు సంబంధించి కొంచెం సంయమనంతో వెళదాము, ఆక్రమణలు అంటే ఎవరూ లేకుండా, ఎవరూ నివాసం లేని కొత్త నిర్మాణాలైనా సరే కూల్చివేద్దాం అంటున్నారు. ఇప్పుడు ఇంకొక నిర్ణయం ఏంటంటే సెల్లార్లకి కూడా అనుమతి ఇవ్వద్దు అనే నిర్ణయంకి ప్రభుత్వం వస్తోంది. ఇప్పుడు సెల్లార్లు ఇచ్చిన దగ్గర నుంచి, అంటే 5-6 లేయర్స్లో సెల్లార్లు కట్టేస్తున్నారు వీళ్ళు పార్కింగ్ అని చెప్పి. ఇది భవంతులని ప్రమాదంలోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భూమి దగ్గర నుంచి మీరు నిర్మాణం జరుపుకోండి, పార్కింగ్ స్పేస్కి కేటాయించి, అంటే ఎత్తు పెంచడానికి అనుమతి ఇద్దాం భవిష్యత్తులో జరిపేటువంటి నిర్మాణాలకి. ఎత్తు విషయంలో కొంచెం మనం గతంలో ఉన్నటువంటి లిమిట్స్ని దాన్ని తొలగిద్దాం, ఆ కండిషన్స్ని తొలగించి ఎత్తు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చి భూమి లెవెల్లోనే, ల్యాండ్ లెవెల్లోనే అది కట్టుకోవడానికి అవకాశం కల్పిద్దామనే నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇలా రకరకాలుగా
నిర్మాణాల మీద ఒక్కసారిగా ప్రభుత్వం కేంద్రీకరించేసరికి జనాలు ఏ వార్త నిజము ఏ వార్త కాదు ఏం జరగబోతోంది అనేటువంటి రకరకాల కన్ఫ్యూజన్. అంటే ఇలాంటి అంబిక్యూటీ అయితే కామన్ మెన్కి క్రియేట్ చేయటం కరెక్ట్ కాదేమో. గవర్నమెంట్ హ్యాస్ టు రివ్యూ. అంటే మొండితనంగా అలా మనం అనుకున్నాం కాబట్టి చేసేద్దాం అంటే 50 ఏళ్ళ నుంచి ఉంటున్న వాళ్ళు, ట్యాక్సులు కడుతున్న వాళ్ళు, ఓకే, వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ చూపించి వెళ్తే అర్థం ఉంటుంది, కాదంట్లా. వీళ్ళకి పొలిటికల్ పార్టీ కొత్త నిర్మాణాల మీద ఆయన వెళ్తున్నారన్న అర్థం చేసుకోవచ్చు. కొత్త నిర్మాణాలు, పాతవి వాటి మీద వెళ్ళటం అనేది చిన్న చిన్న ఉద్యోగులు ఉంటారండి, అవును, చిన్న చిన్న వ్యాపారాలు, మధ్యతరగతి ఉద్యోగులు, వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు మీరు అన్నారు బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, ఎక్కడ ఎవరు వచ్చి కడుతుంది? గవర్నమెంట్ వచ్చి కడుతుందా? మాధాపూర్లో వాళ్ళు కూల్చినటువంటి ఇళ్లలో చాలా వరకు రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకు వచ్చినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్తో అక్కడ స్థలాలు కొనుక్కుని కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నారు, ఏంటి మా భవిష్యత్తు అని. కాబట్టి నేననేది ఏంటంటే ముందు వీళ్ళు లొకేట్ చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో, వీళ్ళకి ఎలాగూ వీళ్ళ రాజకీయ పార్టీ కాబట్టి వీళ్ళ యంత్రాంగం ఉంటుంది, అలాగే ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది, అక్కడ లోకల్గా ఏదో ఒక కమ్యూనిటీ హాల్లో వీళ్ళందరినీ కూర్చోబెట్టి పరిస్థితి వివరించి, బాబు ఇది కండిషను, మీరు ఇప్పుడు మురళీమోహన్కి ఎలాగైతే వీళ్ళు ముందు చెప్పారు, ఆయన ఆ రేకుల షెడ్లు అవన్నీ నేను తొలగించి వెనక్కి వెళ్ళిపోతాం, మేము ఆక్యుపై చేసింది వదిలేసి వెనక్కి వెళ్ళిపోతాం, మేమే పగలగొట్టుకుంటామని చెప్పాడు ఆయన. అలా వీళ్ళకి కూడా ఎందుకు చెప్పరు? వీళ్ళని కూడా కూర్చోబెట్టి ఒక చోట సమావేశపరిచి, బాబు ఇది ప్రమాదం గతం నుంచి జరుగుతోంది, దీనివల్ల భవిష్యత్తులో జరిగేటువంటి ప్రమాదాలు ఇవి, వాటిని నివారించడానికి ప్రభుత్వం సీరియస్గా పనిచేయాలనుకుంటోంది, మా వైపు నుంచి మీకు ఈ రకమైన సహకారం అందిస్తాం, మీరు మీ సామాన్ అంతా బయటకు తీసుకుని ఉండండి, బలానా చోట మీకు ఎక్కడైనా అకామిడేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం, ఏదో ఒకటి ఒక యాక్టివిటీ వాళ్ళకి, ఏదో ఒక రీహాబిలిటేషన్ చూపించకుండా, పునరావాసం చూపించకుండా ఏకపక్షంగా వెళ్ళి కూలగొట్టేసి మీ చావు మీరు చావండి అంటే ఎలా కుదురుతుంది? ప్రజలు, వాళ్ళు ఓట్లేసినటువంటి ప్రజలు, వాళ్ళు యాచకులుగా ప్రభుత్వం ముందు మోకరిల్లేటువంటి పరిస్థితి కాదు కదా, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్తున్నారు. కాబట్టి ప్రజల పట్ల వ్యవహరించాల్సినంత బాధ్యతగా వ్యవహరిస్తున్నారా అనేది అయితే ఒక క్వశ్చన్ రైజ్ అవుతోంది ఈ వ్యవహారాల్లో. దానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి, కార్నర్ అవుతున్నాం అనేది ఆ సఫకేషన్ నెమ్మదిగా ప్రభుత్వం ఫీల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అందుకని చిన్న యూటర్న్ మొదలైంది. ఇది చెయ్యొద్దని ఎవరు అంటారు. షుడ్ బి ఇన్ ఫేవర్ ఆఫ్ ది బిలో పావర్టీ లైన్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ అండి. డెఫినెట్గా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు వాళ్ళు. మీ ఓటు బ్యాంక్ అంతా వాళ్ళే. అవును, నిజానికి మాట్లాడితే ఇది పరిస్థితి ఎలా తయారవుతోందంటే, మీకు 2 ఎలక్షన్స్లో అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లోను పార్లమెంట్ ఎలక్షన్స్లోను అర్బన్ ఓటర్ ఎలా వ్యవహరించాడు అంటే, అర్బన్ ఓటర్ మీద ఏమన్నా కక్ష తీర్చుకునే ప్రోగ్రాం ఏమైనా ఉందా కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి ప్రచారం జరుగుతోంది. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ వైపు నడిచింది, రైట్. బట్ ఇది ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళకి ఆ ఇంటెన్షన్ లేకపోయినప్పటికీ అలా టర్న్ తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ప్రచారం జరుగుతుందండి, జరుగుతుంది. అది అర్బన్ ఓటర్ బీఆర్ఎస్ కోట్ చేశాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టి ఈ రకంగా చేస్తుంది. అంటే వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి, పార్లమెంట్ ఎలక్షన్స్లో కొంత బీజేపీకి టర్న్ అయ్యారు. ఈ రెండు నిర్ణయాల మీద వ్యతిరేకంగా ఓటర్ మీద దాడా ఇది అనే మాట బయటకు వచ్చి మాట్లాడేస్తే నిన్న 2-3 మాట్లాడారు. అది ఏదో సున్నం చెరువు ప్రాంతంలో బాధితులు మా మీద కక్ష కట్టి చేస్తున్నట్టుంది ఇది అనేసాడు ఒక కుర్రాడు, ఒక పాపను ఎత్తుకుని మాట్లాడాడు నేను టీవీ ఛానల్స్ ముందుకు వచ్చి. అది ప్రమాదకరమైనటువంటి ఇండికేషన్. ఇలాంటి ప్రచారాలు జరగటం మొదలైంది కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ఏరియాస్ లొకేట్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి, మీకు యంత్రాంగం ఉంది, అలాగే మీ పార్టీ గ్రాస్ రూట్ లెవెల్ నిర్మాణం ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా అందరినీ రంగంలోకి దించి జనాలను ఒక చోట కూర్చోబెట్టి విషయం అర్థం చేయించి వాళ్ళని తరలించి అప్పుడు ఆ నిర్మాణాలు తొలగించుకుంటూ వెళ్ళాలి. దీనికి ప్రజలతో సమన్వయంతో వెళ్ళవలసినటువంటి కార్యక్రమం. ఏదో వెళ్ళి కొట్టేస్తాం అంటే, ఇప్పుడు నాగార్జున గారు అన్కన్వెన్షన్ కొట్టారు, 30 కోట్ల వరకు నష్టం అంటున్నారు, అది ఆయనకు పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. అంటే ఆయన దాని మీద అప్పటిదాకా తెచ్చుకున్న లాభంతో పోలిస్తే అది పెద్ద నష్టం కాదు, పెద్ద నష్టమేం కాదు.
అందుకని ఆయన కూడా చాలా కూల్గా బిగ్ బాస్ షోకి వెళ్ళిపోయాడు ఆయన ఇమ్మీడియట్గా ఏం పట్టించుకోకుండా. సో అందరి కండిషన్ అది కాదు. కాబట్టి పావర్టీ లైన్ బిలో ఉన్నవాళ్ళు, కొంచెం ఎడ్జ్లో ఉన్నవాళ్ళు, పైన ఉన్నవాళ్ళు, మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాస్, వీళ్ళందరూ Let's hope and at a government